ఇక రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ పేరుతో భారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ చలో హైదరాబాద్ కు సన్నాహకంగా అన్ని జిల్లాల్లోనూ బస్సు యాత్రలను చేపట్టనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా సర్కార్ నుంచి స్పందన లేకపోవడంతో పోరుబాటకు సిద్ధమవుతున్నామని ఉద్యోగులు తేల్చి చెప్పారు. నిరసనను ఒక జంగ్ సైరన్ అయితే చెప్పాలనే ఉద్దేశంతో అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇలా రావాలని ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి గాను సన్నాహక సమావేశాన్ని విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసుకున్న సన్నాహక సమావేశాన్ని బస్సు యాత్రను అలాగే సెప్టెంబర్ 8న వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి సెప్టెంబర్ 9th కరీంనగర్ జిల్లా, సెప్టెంబర్ 10th ఆదిలాబాద్, 11th నిజామాబాద్, 12th సంగారెడ్డి, 15 నాడు రంగారెడ్డి జిల్లా, 16 మహబూబ్నగర్ జిల్లా, 17 నల్గొండ జిల్లా, 18 ఖమ్మం సమావేశాలు ఏర్పాటు చేసుకుని యావత్ ఉద్యోగులందరినీ చలో హైదరాబాద్ కు తీసుకొచ్చి మా ఉద్యోగుల నిరసనను గలాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నాం. మరి ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? కొత్తగా వచ్చిన ప్రభుత్వం అని ఇన్ని రోజులు వేచి చూశాం. ఎన్నోసార్లు పిలిచినా మాట్లాడినాం, ఇస్తామంటే నమ్మాం. మా ఉద్యోగుల జీత బత్యాలు తప్పనిసరి ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు తీసుకోవాలి. మేము అధికారులు అడిగితే మాకు తెలుసు కదా, మేము పరిస్థితి ఇయ్యలేని పరిస్థితి ఉన్నామని చెప్తుంటారు. మరి ఎవరు అడగాలి? మేము రాజకీయ నాయకులు మీకు ఫస్ట్ రోజే జీతం ఇస్తున్నాం కదా అంటారు. మీరు వస్తలేవా? మీ జీతాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? మీ జీత బత్యాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? మీ దగ్గర ఉన్న గన్మెన్లను అడుగురు తెలుస్తుంది వాళ్ళకు ఎన్ని పెండింగ్ ఉన్నాయో. వాళ్ళ పరిస్థితి అడిగితే వాళ్ళు చెప్తారు. మీకు మీ దగ్గర అటెండర్ పనిచేసే వాళ్ళు మావాడు ఉంటాడు, అని అడిగితే చెప్తారు. మీ పిఎని అడిగితే చెప్తారు పరిస్థితి. ఇలా గంభీరమైన పరిస్థితి ఉంది. ఇలా ఉద్యోగులు ఊకుండే పరిస్థితి లేరు. అందుకే ఇలా ఉద్యోగుల నుంచి వచ్చిన ఈ మంట మా ఉద్యోగ సంఘ నాయకులందరూ జరిగింది. చలో హైదరాబాద్ ను అక్టోబర్ 12 నాడు దిగ్విజయం చేసి బస్సు యాత్రగా సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ చేస్తే 19 వరకు అన్ని జిల్లాలు తిరిగి మా ఉద్యోగులు ఏకతాటికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసే బాధ్యత ఇక్కడ ఉన్న అందరు జేఏసీ నాయకులు తీసుకోవాలని, మా సమస్యలు సాధించే వరకు కూడా యావత్ తెలంగాణ జేఏసీ 15 లక్షల మంది ఉద్యోగుల తరపున రాజీ లేని పోరాటమే చేస్తాము. మేము కూడా ప్రజల్లో పార్ట్ అండ్ పార్షలే. మేము అడిగేది ఏది గొంతెమ్మ కోరిక కాదు. మాకు కొత్తగా పీఆర్సీ అడగట్లేదు. మాకు రావాల్సిన పీఆర్సీ, రావాల్సిన బిల్సే, రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కుల గురించి మేము పోరాడుతున్నాం.